నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించిన ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగులను తీసివేయును. ఆగుదాం. ఏమర్థమైందని చదివిన వాక్యంలో? క్రైస్తవులుగా కొన్ని పదాలు మనకు అలవాటు అయిపోయినాయి గనక మామ అనిపిస్తాం, కానీ నిజాన్ని మనకి ఏం అర్థమవుతుంది? నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాలోని తీగలు అనగానే చాలామంది ఏం చేశారంటే ఒక ద్రాక్ష గుర్తేసి ఇంట్లో పెట్టుకున్నారు. నేను అది నిజమైన ద్రాక్షవల్లిని అనగానే ద్రాక్ష బొమ్మలేస్తారు, ద్రాక్ష తీగలేస్తారు. అడుగుతున్నాను, ద్రాక్షవల్లి ఏంటి? యేసుక్రీస్తు మనిషి కాడా? యేసుక్రీస్తు వారి మనిషేగా. ఆయన మనుష్యుడుగా మానవ ఆకారంలో ఆ దైవం ఇలలోనికి సశరీరుడుగా వచ్చాడుగా. ఆయన మానవుడిగా మాట్లాడు. ఒక పక్క దైవము, మరో పక్క మానవుడిగా ఉన్నప్పుడు ద్రాక్షవల్లి ఏంటి అంటే ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఆయన వెనకాల, ఆ పదాల వెనకాల ఏదో సమాజం యొక్క పరిస్థితులు మన ముందెడుతున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఊరకే చెప్పడాయినా, కథలు చెప్పడాయినా, ఆయన చెప్పిన మాటలు ఆ తరానికి కొంతమందికి అర్థం కాలేదు, కూడా తిరిగిన శిష్యులకు అర్థమవలేదు. ఇలాంటి బహిరంగ సభల్లో వేల మంది మధ్య ఆయన మాట్లాడేవాడు, ఎన్నో ఉదాహరణలు ఎత్తేవాడు. ఆ ఉదాహరణలో పొయిటిక్ లాంగ్వేజ్ ఎక్కువ ఉపయోగించాడు ఆయన. అలాంటి కావ్య వ్యక్తీకరణ ఎప్పుడైతే ఉపయోగించినప్పుడు యేసుక్రీస్తు వారు కొన్నిసార్లు మాట్లాడుతున్న మాటలు శిష్యులకి అర్థం అవ్వలేనప్పుడు దగ్గరకు వచ్చాను. వారు, సార్ ఇందాకేదో చెప్పారు గురువు గారు, ప్రభువా మీరు ఇందాకేదో చెప్పారు మాకు అర్థం అవ్వలేదంటే మళ్ళీ వాళ్ళకి వివరించాల్సి వచ్చేది. అంటే కూడా తిరిగిన వాళ్ళకే కొన్నిసార్లు అర్థం అవ్వలేదంటే ఇప్పుడు మనం కూడా ఉన్నామా? కూడా ఉన్నామని చెప్పండి. ఆయన ఎక్కడో 2000 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. కూడా తిరిగిన వారికి ఆయన మాటలు అర్థం అవ్వకపోతే ఇప్పుడు ఇవి లెటర్స్లో ఉన్నాయి, ఇవి రాతలో ఉన్నాయి, ఇప్పుడు పుస్తకంగా ఉన్నాయి. ఇలాంటి వాటిని అర్థం చేసుకోవాలంటే మనం ఇంకెంత ఫైట్ చేయాలి చెప్పండి. అసలు వాక్యాలు ఏదన్నా అర్థం కాకపోతే నాకు అర్థం అవ్వలేదన్న బాధ లేదు ప్రజలకి. ఎప్పుడు ముగించేస్తాడా, ఎప్పుడు వెళ్ళిపోతామా, ఎప్పుడు ముగించేస్తాడా, ఎప్పుడు వెళ్ళిపోతాం. ముగించకపోతే సిగ్గు లేకుండా మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోమండి, లెక్క పత్రమా మనకి అడుగుతారా? ముగించేయాలి త్వరగా. అందుకే ఓ ప్రసంగికుడు ఏమన్నాడంటే, ప్రసంగం అంతట్లో రమ్యమైన మాట ఒక్కొక్క మాట నచ్చుతుందట ప్రజలకి, ముగించేస్తున్నా. ఆ మాట చాలా బాగా నచ్చుతుందట, అమ్మయ్య అనుకుంటారట. జాగ్రత్త, మీరు ఎక్కడ టైం హెచ్చించకపోయినా పర్లేదు, కానీ వాక్యానికి టైం హెచ్చించండి, వాక్యానికి విలువనివ్వండి. అది అర్థమయ్యే వరకు మంకు పట్టుతో, దేవా దీని అర్థం ఏంటని అడగండి. మన హృదయంలో నేను చెప్తున్నాను, ఒక గొప్ప వెలుగు నింపబడుతుంది. ఆ వెలుగు మనలో పరివర్తన తీసుకొస్తుంది. మనం ఒక్కలం చాలండి, మనలో రివైవల్ స్టార్ట్ అవుతుంది. అది చెప్తున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నా ప్రభు అంటే కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఆ ఉదాహరణలో నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు అన్నాడు. ద్రాక్షవల్లి అంటే ఏంటి, దీని అర్థం? ఇలాంటి ఉదాహరణలు, ఇలాంటి మాటలు చెప్పినాడు. మరో మాట అన్నాడు, నేను నిజమైన మన్నాను అన్నాడు. కొన్నిసార్లు నేను ఇదిగో మీరు నన్ను తింటే గాని మీరు నా శిష్యులు కాదన్నాడు. ఇలాంటి మాటలు చాలామంది ప్రజలకు అర్థం కాక ఏంటి ఇలా మాట్లాడతాడని చెప్పి ఆయన వదిలేసి వెళ్ళిపోయిన దాఖలాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఆయన మాటలు అర్థం చేసుకోలేక ఇది కఠినమైన మాట, ఇది ఎవడు సహింపగలడని వెళ్ళిపోయిన ప్రజానికం లేరు ఆ రోజు? ఉన్నారు. ఎందుకంటే మనుషులు అర్థం చేసుకోవడంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విఫలమవుతున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు కావాలంటే మీరు చూడండి, వాక్యాన్ని మాత్రమే చెప్తే వినే మనుషులు లేరు. ఇప్పుడు వాక్యంలో ఎంటర్టైన్మెంట్లు కావాలి. ఎంటర్టైన్మెంట్ ఉంటేనే వింటారట. ఈ మధ్యకాలంలో ఒక చర్చిలో సిగ్గు లేకుండా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో చిరంజీవి గారు వచ్చి వాక్యం చెబితే ఎలా ఉంటుందని చెప్పేస్తున్నారండి. సార్ అలా చేస్తున్నారు ఏంటంటే
అలా అయితే పబ్లిక్ ఉంటారట. చిరంజీవి ఎలా మాట్లాడతాడు, నాగార్జున వాక్యం మాట్లాడితే ఎలా మాట్లాడతాడు, వెంకటేష్ మాట్లాడితే ఎలా మాట్లాడతాడు, ట్రెండింగ్ హీరోస్ మాట్లాడితే, ఇలాంటివన్నీ మిమిక్రీలో, నేను అడుగుతున్నాను, మిమిక్రీలో వాక్యం చెప్తారు. ఏమనుకోవాలండి సంఘాలు? వాక్యాలు వినడం మానేశారు. సీరియస్గా గంట వాక్యం పాస్ట్ గారు అక్కడ చెప్పారు అనుకోండి, పాస్టర్ గారు లుక్ ఇస్తారు, గడియారానికి ఒక లుక్ ఇస్తారు. ఇదిగో మరి మాకు టైం అవుతుంది, అసలే ఆదివారం మటన్ గిట్టన్ అనే గట్టి కొట్టుండి ఇచ్చామని వెళ్ళిపోతామని. నేను మాట్లాడుతున్నాను, వాక్యం అర్థం అవ్వాలి. ఇప్పుడు నా ప్రశ్న మీ ముందు వదులుతున్నాను. ఏంటి ద్రాక్షవల్లి అంటే? ద్రాక్షవల్లి అంటే ఏంటి? ద్రాక్షవల్లి అంటే ద్రాక్షవల్లేనా? నేను గొర్రెను అన్నాడంటే గొర్రె అంటే ఇక గొర్రెనా? ఆయన ఏదో మాట్లాడిన దాన్ని ఒక రూపకలంకారపు భాష అంటారు. ఇదిగో ఆ చిన్నపిల్లలకి ఏదన్నా అక్షరాభ్యాసం చేయిస్తే ఆ చిన్నపిల్లల దగ్గర ఒక విధానం ఉపయోగిస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో? ఆ అని రాయాలి అంటే ఆ అని డైరెక్ట్గా రాయరు. ఆ వెనకాల అమ్మ బొమ్మ ఎత్తారు. అమ్మ బొమ్మ చూసిన వెంటనే వాడికి స్ట్రైక్ అవ్వాలి అన్నమాట. ఏమని? ఆ అన్నది అర్థం అవ్వాలంటే వెనకాల మళ్ళీ ఇంకో బొమ్మ వేస్తారు. ఆవు అని. ఆవుని చూసినప్పుడల్లా సెకండ్ లెటర్ వాడు గుర్తుండిపోవాలన్నమాట. ఊ అంటే వేసారో తర్వాత ఏమేసారో ఇంక ఊ అంటే మీకు ఎదు గుర్తు రాకూడదు. ఇవన్నీ మనకు ఒక సింబాలిక్గా నేర్పిస్తారు. దీన్ని ఏమంటారంటే అభ్యాసము అంటారు. అలాగే ప్రభు కూడా ఏదో సింబల్ చూపిస్తున్నాడు. సింబల్ వెనకాల ఎవరినో చూడమంటున్నాడు. ఆ అనే అక్షరం వెనకాల అమ్మని ఎలా చూస్తామో, ఆ అనే అక్షరం వెనకాల ఆవుని ఎలా చూసామో, ఇన్న అక్షరాల వెనకాల కొన్ని సింబల్స్ మనం ఎలా చూస్తున్నామో, దేవుడిచ్చిన ఉదాహరణలో కూడా ద్రాక్షవల్లి అన్నాడంటే దాని వెనకాల ఏదో ఉంది. దాని వెనకాల ఏదో నేర్పించాలని కూడా ఏముంది అన్నాడంటే ఒక మాట అన్నాడు. ఇదిగో నా తండ్రి ఒక వ్యవసాయకుడు అన్నాడు. ఏంటట? నా తండ్రి ఒక వ్యవసాయకుడు, నేను తోటమాలిని. ఆయన నీరు పెట్టాడు, కాపు కాసాడు, ఫలించాలని చూశాడు, వాటిని జల్లెడు పట్టడానికి ఒక తోటగా మార్చాడు, కానీ అవి కారు ద్రాక్ష కాసాయి అన్నాడు. అంటే ఏదో చూపిస్తూ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు మాట చెప్పనా, ఇప్పుడున్న ప్రజలకి పూర్వకాలపు ప్రజలకి చాలా తేడా ఉంది. పూర్వకాలపు ప్రజలకి ఏదైనా చెప్పాలనుకోండి, వాళ్ళకి పద్యాల రూపంలో చెప్పేవారు. వాళ్ళకి పద్యాల రూపంలో చెబితేనే కథ బాగా అర్థమవుద్ది అన్నమాట. బుర్ర కథ అనేవారు తెలుసుగా. బుర్ర కథ అంటే బుర్ర తినేసే కథ అని కాదు. బుర్ర కథ అంటే అదొక కావ్యం. వాళ్ళు తెల్లవార్లు ఆ ట్యూన్ మీద పాడుతుంటారన్నమాట. ఆ ట్యూన్లో పద్యాలు ఉంటాయి. ఆ పద్యాలలో విషయాన్ని వ్యక్తీకరించారు. అలాగే ప్రభు కూడా ఉదాహరణ ఇస్తున్నాడంటే ఇది ఇప్పటి కాలపు పరిస్థితులకి అప్పటి కాలపు పరిస్థితులకి తగ్గిపోయినట్టుగా ఒక ఉదాహరణ పెడుతున్నాడు. ఆ ఉదాహరణ నిజమైన ద్రాక్షవల్లి అన్న. నిజమైన ద్రాక్షవల్లి. నిజమైన ద్రాక్షవల్లి అంటే నిజమైన ద్రాక్షవల్లి అంటున్నాడంటే ఇది ద్రాక్షవల్లి అంటే ద్రాక్షవల్లి కాదా? కాదు. ఎక్కడైనా మీరు చూడండి, ఆయన ఏదన్నా నేను మన్నా అంటే మన్నాయే కాదు. ఏదన్నా ఒకటి చెబుతే దాని వెనకాల అర్థం ఉంది. ఏంటి ద్రాక్షవల్లి అంటే చూద్దామా? ఒకసారి చూడండి. ఇప్పుడు ఉపయోగిస్తున్న మాట ఏదైతే మనం చూసామో ఈ మాట కొత్తగా అప్పటికప్పుడు యేసుప్రభు వారు క్రియేట్ చేసిన మాట కాదు. మరలా అండర్లైన్. కొత్తగా అప్పటికప్పుడు యేసుప్రభు వారు క్రియేట్ చేసిన మాట కాదు. చరిత్రలో మాట లేవనెత్తి ఇశ్రాయేలు ముందు పెడుతున్నాడు. అంటే చరిత్రలో ఆల్రెడీ ఈ మాట ఎవరో ఉపయోగించారు. ఎవరు ఉపయోగించారు? ఆయన ముందు పంపిన ప్రవక్తలు ఉపయోగించారు. ఎక్కడ? ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదలు వచ్చి ఉండండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాణిని గూర్చి పాడెదను వినుడి.
సత్తువు గల భూమి మీద నా ప్రియునికి ఒక ద్రాక్షావల్లి ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. దాని మధ్య ద్రాక్ష తొట్టును తొలిపి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎవరో యజమానుడు ఉన్నాడట. ఆ యజమానుడు బండలు, రప్పలు, రాళ్ళు, పనికిరాని తొప్పలు వీటన్నిటినీ తొలగించి ఒక చక్కటి బురుజు లాంటిది ఏంచి ఒక చక్కటి తోట వేసాడట. ఎవరు యజమానుడు అంటే పరలోకమందున్న దేవుడు. దేవుడి యజమానుడైతే తోట ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎవరు? ఇశ్రాయేలు. నా మాట బాగా వినాలి. ఇశ్రాయేలీయులు తోట అన్నమాట. అంటే ఇశ్రాయేలీయులు అనే ఒక సమాజాన్ని తోటగా పోలుస్తున్నాడు. అంటే ఈ తోటని నాటాడట. ఎందుకు నాటా ప్రభువా ఈ తోటనంటే ఆ తోటలో కొన్ని ఫలములు కావాలన్నాడట. ఏం కావాలట? ఫలములు. అంటే ఏం కావాలి? నిజమైన ద్రాక్ష కావాలంటే అవి నిజమైన ద్రాక్ష. అంటే ద్రాక్ష తీగలు, ద్రాక్ష వల్లి అంటే అవి నిజంగా ద్రాక్షవల్లి కాదు, నిజముగా ద్రాక్ష తీగలు కాదు. అవి ఎవరిని పోలుస్తున్నాయంటే మనుషుల్ని. ఏ మనుషుల్ని? యెషయా గ్రంథంలో ఇశ్రాయేలుని. అంటే ఇప్పుడు మనుషులు ద్రాక్ష తీగలకు పోలికగా ఉంటే, మనుషులే ద్రాక్ష తీగలు అయితే ఇప్పుడు ఆ ఫలించాల్సిన ఫలములేంటి? ఎక్కడో ద్రాక్ష గుత్త, ఎక్కడో ఒక ద్రాక్ష గుత్త. ఫలించాల్సిన ద్రాక్ష అంటే ఇప్పుడు వాళ్ళ ద్రాక్షాలు ఫలించాలన్నాడు. ద్రాక్షాలంటే ద్రాక్షాలు ఫలించడం ఏంటి? మనుషులు ద్రాక్షాలు ఫలించడం అంటే అంటే తీగ అంటే మనిషి అయినప్పుడు ఫలము అంటే కూడా ఫలం అవ్వదు. దాని వెనకాల అర్థం ఏదో ఉంటుంది. ఏముంది అర్థం? 7వ వచనం చూడండి. 7వ వచనం ఒకరు చదవండి. ఇశ్రాయేలు వంశము, ఇశ్రాయేలు వంశం క్లియరెన్స్ వస్తుంది చూడండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. చూసారా? అంటే ఇప్పుడు ద్రాక్ష తోట అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడి ద్రాక్ష తోట అయితే వాళ్ళు ఫలించాల్సినవి ఏంటట? కిందకి రాస్తున్నాడు చూడండి. ఆయనకిష్టమైన వనము, ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదన వినబడెను. బాగా వినాలి. ఇశ్రాయేలీలో కావాలనుకున్న ఫలం ఏంటో చెప్పనా? ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, నీతి, ప్రేమ, సమానత్వం, అనురాగము ఈ కలమసు లేని విషయాలతో ఉండాలి. కానీ మీలో ఆ ఫలములు లేవు. నేను కష్టపడి తోట నాటితే మీలో ఆ ఫలములు లేవు. మీలో ఏమొచ్చింది? బలత్కారం వచ్చింది. మీలో ఏమొచ్చింది? రోదన. చాలా మంది మీ చుట్టూ ఏడుస్తున్నారు, చాలా మంది బలత్కారానికి గురవుతున్నారు, చాలా మంది మీలో అనురాగానికి దూరం అయిపోయారు, ప్రేమ లేదు. ఇశ్రాయేలు సమాజమా, ఐగుప్తిలో ఏదైతే మీరు చూసారో అవన్నీ మీలో ఉండకూడదని మిమ్మల్ని ఒక మంచి వనముగా చేసి మీలో ఎవ్వరూ బానిసలుగా ఉండకూడదు, మీలో ఎవ్వరూ అన్యాయానికి గురవ్వకూడదు, మీలో బలత్కారం ఉండకూడదు, రోదన ఉండకూడదు, మీరందరూ సమానముగా ఉండి సమాజ స్థాపన అంటే ఏంటో ఈ సమాజానికి వేరుగా ఒక తోటలా నెగనెగలాడుతూ ఉండాలని మిమ్మల్ని ప్రత్యేకంగా నాటితే మీలో కూడా మరలా అవే కనబడుతుంది. ఐగుప్తిలో ఎలాంటి బలత్కారం వచ్చిందో, ఐగుప్తిలో మీ మీద ఎలాంటి రోదన చేయబడిందో మరలా మీ మధ్య అవే జరుగుతున్నాయి. మీకు నాయకుడు నేనుండాలనుకున్నాను, మీకు నీతికి నిదర్శనంగా నేను ఉండాలనుకున్నాను, నన్ను వదిలేశారు. చుట్టూ ఉన్న లోకంలో ఉన్నవన్నీ మీరు వాతలేసుకుంటున్నారు. చుట్టూ లోకంలో ఏమున్నాయి? లోకంలో రాజులు పరిపాలన ఉంది. మీరేమన్నారంటే మాకు రాజు కావాలన్నారు. నా మాటలు మీకు అర్థం అవ్వాలంటే కాస్త పాత నిబంధన మీద అవగాహన ఉంటే అర్థమవుతుంది. ఈ అవగాహన లేకపోతే ఏం అర్థం అవ్వలేదని కూడా అర్థమవుతుంది.
నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాస్త బైబిల్ చదువుతున్నాను అప్పుడప్పుడు. ఆత్మీయంగా ఆరోగ్యానికి మంచిది, చదవకపోవడం ఆరోగ్యానికి హానికరం, అది గుర్తుపెట్టుకోండి. రాజు కావాలన్నారంటే నేను రాజుగా మీకు పనికి రాలేదు. మీరు ప్రజల కొరకు ప్రజల్లో నుండి ఎంపిక చేయబడిన ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలని మనుషుల్లో మీకే నాయకులు చేసుకున్నారు. సరే, చేశారు, మీరు ఏం చేశారు? తిరగబడ్డం స్టార్ట్ చేశారు. వ్యవస్థ కల్ట్ అయిపోయింది అన్నాడు. మీలో హెచ్చుతగ్గులు వచ్చాయి. మీలో తెల్ల సొక్కాలు వేసుకున్నాను ఒకలా, అర్థమవలా చెప్తున్నాను. తెల్ల సొక్కాలు మంచి బట్టలు వేసుకున్నాను ఒకలా చూస్తున్నారు, కాస్త నలిగిన చొక్కాలు వేసుకున్న వాడిని ఒకలా చూస్తున్నారు. పెత్తందారి వ్యవస్థలకి పెద్దపేటలు వేస్తున్నారు, సామాన్యులకి కనీసం గుప్పిడి మెతుకులు కూడా పెట్టట్లేదు. మీరు అసలు నా సమాజమేనా, నా మందిరమేనా? నిజమైన ద్రాక్షవల్లిగా ఉండాల్సిన మీరు కారు ద్రాక్ష ఎందుకు కాశారు? కారు ద్రాక్ష అంటే బలత్కారము, చెప్పండి, రోదన, అన్యాయము, భయంకరమైన వెలివేత, ఇవి కారు ద్రాక్ష. తినడానికి ఉపయోగకరమైనగా లేరు మీరు నాకు విరుద్ధంగా మారిపోయారు. ఈ మారుతున్న విధానాన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాడు. ఇదిగో ద్రాక్షవల్లి. మరలా నేను అడుగుతున్నాను, ఏ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు కదండి? నా మాట మీకు అర్థమవుతుందా? ఉదాహరణకి వీళ్ళు ఎలా ఉన్నారని ఏరే రకరకాల ఉదాహరణలో, లేకపోతే మీలో బలత్కారం ఉంది, రోదన ఉంది, ఇవన్నీ ఉన్నాయని డైరెక్ట్గా చెప్తే బాగుండగా ఈ ద్రాక్షవల్లి ఉదాహరణ ఎందుకు పెడుతున్నాడు? నా మాట మీకు అర్థమవుతుందా లేదు? అరే, మీలో బలత్కారం ఉందరా, మీలో రోదన ఉందరా, మీలో అన్యాయం ఉందరా, మీలో అపవిత్రత ఉందరా, మీలో ఇది ఉందరా అని డైరెక్ట్గా ఆ మాటలే చెప్తే బాగుండగా ఆ అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఆ వ్యవసాయ ఉత్పత్తి శాస్త్రంలో ఉన్న ఆ పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఎందుకంటే వ్యవస్థ అంతా చెడింది, అక్కడే చెడింది. ఆ మాట మీకు అర్థమవుతుందో లేదో మరల అడుగుతున్నాను. అంటే పంటలు పండే కడుపులు నిండాకే మనుషులు కళ్ళు నెత్తికెక్కాయి. అందుకే ఉదాహరణ అది పెట్టాడు. నా మాట మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తాను. నదుల దగ్గర ఎక్కడైతే చరిత్ర చదువుకున్న పిల్లలు మీరైనా బాగా అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళిపోయి పెద్దోళ్ళకి చెప్పండి. మీకు అర్థం కాకపోతే ఇంక రేపు పొద్దున్న తూర్పు అయిపోతుందో చూసుకోండి, ఇంకంతే. ఎందుకంటే మీకు బాధ్యత, మీరు చదువుకున్నారు, మీరు చెప్పాలి. మీ తెలుగు టెక్స్ట్ బుక్లు చదువుతున్నారా? మీకు తెలియాలి ఆ తెలుగు ఎలా వచ్చిందో. ఈరోజు సరళమైన భాష మనం చదువుతున్నాం, అది ఎలా వచ్చిందో తెలియాలి. దానికి ఎగ్జాంపుల్కి సంబంధం ఉంది, జాగ్రత్తగా వినండి. ఆయన మాట్లాడుతూ ఇదిగో వ్యవసాయ శాస్త్రపు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎందుకంటే ఎక్కడైనా పంటలు పండాయి అంటే అది నదీ పరివాహక ప్రాంతాల్లో పండుతాయి. ఎక్కడ కాలువలు ఉంటాయో, ఎక్కడ నదులు ఉంటాయో, ఎక్కడ చమాయింపు నేల, నల్ల రేగడి ఎర్ర రేగడికి చమాయింపు ఎక్కడ ఉంటుందో అక్కడ పంటలు బాగా పండుతాయి. పంటలు ఎప్పుడైతే బాగా పండుతాయో కడుపులు బాగా నిండుతాయి. పంటలు పండి కడుపులు నిండాక మనుషులు ఏం చేశారు? బాగా ఇల్లు కట్టాలి, అంతే కదండి. కడుపు నిండిపోయింది అనుకోండి, అప్పుడు ఏం కావాలి? నీడ కావాలి. నీడ కావాలంటే ఏం చేయాలి? ఏ నీడ పడతా నీడ కాదు, కొంచెం లగ్జరీ నీళ్ళకి కావాలి. ఆ లగ్జరీ నీళ్ళకి పెట్టిన పేరే పట్టణాలు. ఇది చరిత్ర ఎలా వచ్చిందో. పట్టణాలు కట్టారు. పట్టణాలు కట్టిన తర్వాత పొరుగు పట్టణాలకి ఈ పట్టణాలకు అప్పుడప్పుడు దాళ్ళు జరగకూడదంటే ప్రాకారాలు కట్టారు. ప్రాకారాలు తెలుసు, ఇదిగో మనం కట్టుకున్నామా? అలాగే అప్పుడు దేశానికి ఊరికి ప్రాకారం కట్టేవారు. ఈ ప్రాకారం మధ్యలో ఇల్లులు కట్టుకునేవారు. ఇప్పుడు పొట్టలు నిండాయి, పంటలు పండాయి, నదుల దగ్గరకు ఉన్నాయి, చక్కటి ఎండ వస్తుంది, గాలి వస్తుంది, పట్టణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఉండాలి. ఈ నలుగురు ఒకలా నడవాలి అంటే వీళ్ళకి నడిపించడానికి నాయకులు కావాలి. ఇప్పుడు ఈ సంఘం అలా నడిచిద్దా? దానికి ఒక సిస్టమ్ ఉండాలి, దానికి ఒక నాయకులు ఉండాలి, పెద్దలు ఉండాలి, కాపురు ఉండాలి. ఆ రూల్స్ లేవనుకోండి, ఎలా పడితే అలా నడుస్తారు, దూళ్ళ మార్కెట్ అయిపోద్ది అనమాట. అలా ఉండకూడదంటే ఒక సిస్టమ్ ఉండాలి. అలాగే ఈ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎలా ఏర్పాటు చేసుకున్నారు? ఈ పంటలు ఎప్పుడైతే పండాయో కడుపులు నిండాయి, కడుపులు ఎప్పుడైతే నిండాయో పట్టణాలు కట్టారు, పట్టణాలు ఎప్పుడైతే కట్టారో పట్టణాలు పరిపించే నాయకులు కావాలి. నాయకులు కావాలంటే ఎవరు కావాలి? నాయకులు కుల వ్యవస్థను పెట్టాలి. మన పరిస్థితులు చెప్తున్నాను. కుల వ్యవస్థను ఎలా పెట్టాలి? ఏమన్నారంటే నది ఒక దేవుడు అన్నారు, వీచే గాలి ఒక దేవుడు అన్నారు, కాసే సూర్యుడు ఒక దేవుడు అన్నారు. నేను అనేది ఇండియన్ కల్చర్ కాదండి, ఎంటైర్ కల్చర్ నేను చెప్తున్నాను. ప్రతి దాన్ని దేవుడు అన్నారు.
ఇప్పుడు దేవుళ్ళు దేవతలను పెట్టి ఇప్పుడు ఆ దేవుడికి మనుషులకి మీడియేటర్స్ ఉండాలి. మీడియేటర్స్ అంటే ఒక పూజారి వ్యవస్థ ఉండాలి. ఈ పూజారి వ్యవస్థ ఉండాలి అంటే ఒక నియామకం జరగాలి. ఈ పూజారులు ఈ పట్టణాన్ని పరిపాలించేవారు ఒకటి కాదు, పట్టణాన్ని పరిపాలించేవారు వేరు, పూజారులు వేరు. వీళ్ళకి కమ్యూనికేషన్ ఉండాలి. వీళ్ళని ఏమంటారంటే క్లాస్ పీపుల్స్ అంటారు. తెలుసు కదా, క్లాసు మాసు. ఇంకా మాకు చెప్పాలంటే మనకి క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద రాస్తుంటారుగా, ఏమని మైనారిటీ. తెలుసు కదా పదాలు ఇవి. ఈ పదాలన్నీ పుట్టుకురావడానికి అగ్రికల్చర్ దగ్గర స్టార్ట్ అయింది మనిషికి. అగ్రికల్చర్లో నుండే మనిషి కల్చర్ పాఠాలు రాయడం మొదలెట్టాడు. ఆ మాట మీకు అర్థమవుతుంది. అందుకే ప్రభు ఎగ్జాంపుల్ కావాలని ఉపయోగించాడు. ఎప్పుడైతే వీళ్ళు నాయక వ్యవస్థ ప్రారంభించిన తర్వాత పూజారి వ్యవస్థలు వచ్చాయి. అంటే దేవుడికి మనుషులకి మధ్య దైవజనులు అన్నమాట. వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణాన్ని కాపలా కాసే రాజులు కావాలి. వీళ్ళు ఎవరంటే ఆ దేవుడు తర్వాత కనబడే దేవుళ్ళు ఏలే అన్నమాట. మీరు ఎక్కువ మత గ్రంథాలు చదవండి, లేదా మన బైబిల్లో ఉన్న ఈజిప్ట్ కల్చర్ అక్కడక్కడ కనబడుతుంది, ఐగుప్తి కల్చర్ మీరు చదవండి. ఐగుప్తికి కనబడే దేవుడు ఎవడంటే రాజు. ఎవడు? రాజే దేవుడు. ఇప్పుడు ఈ దేవుడు ఆ దేవుడికి మధ్యలో పూజారులు ఉంటారు అన్నమాట. ఈ పూజారుల దగ్గర లంచగొండే వ్యవహారాలు ఎక్కువ జరిగాయి. నా మాట మీకు అర్థమవుతుందా? అక్రమం ఎందుకు జరుగుతుంది, రోదన ఎందుకు జరుగుతుంది అన్నాడంటే, అసలు రాజును వదిలేసి మీలో మీరు రాజరికాన్ని తెచ్చుకున్నారు గనక ఎంత వ్యత్యాసం వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ లార్డ్స్ కావాలి. ల్యాండ్ లార్డ్స్ అంటే తెలుసుగా, భూస్వాములు. అది కరెక్ట్ చెప్పారు. భూస్వాములు, ప్రభువులు, లార్డ్లు. 100 ఎకరాలు, 50 ఎకరాలు, 10 ఎకరాలు లార్డ్లు. అంటే ఇప్పుడు పూజారులు, రాజులు, తర్వాత లార్డ్లు ఎవరంటే ఎవరికైతే భూమి ఎక్కువ ఉందో వాళ్ళు లార్డ్ అన్నమాట. వీళ్ళందరూ ఏ కేటగిరీలో ఉంటారంటే క్లాస్ పీపుల్ కేటగిరీలో ఉంటారు. వీళ్ళందరినీ వేసి వీళ్ళందరికీ ఊడిగించేయడానికి మిగిలిన ప్రజలు కావాలి. ఏం చేయాలి? వాళ్ళ బట్టలు ఉతకాలి, వాళ్ళ వాకళ్ళు కడగాలి, వాళ్ళు తిన్న కంచాలు ఎత్తాలి. ఇంకా నయం, కొన్ని విషయాలు చెప్పకూడదు, వాళ్ళు విసర్జించిన మలాన్ని కూడా ఎత్తేవాళ్ళు కావాలి. ఇంత పని చేయాలి. ఇంత పని చేస్తే చివరికి అక్కడ ఇచ్చే జీతాలు ఏంటంటే మిగిలిపోయిన పాచన్నం, సద్దన్నం. నేను చెప్తున్నానండి, మన పితరులు అనుభవించారని నేను సీరియస్గా చెప్తున్నాను. ఈ మార్టిన్ లూథరన్ రోజు నేను గుర్తు చేస్తున్నాను. మన పితరులు గొడ్డుల్లా బతికితే ఈరోజు మన పిల్లలు చదువుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, చరిత్ర మర్చిపోకండి, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మన ఆడపిల్లలు చదువుకుంటున్నారంటే మన పితరులు రక్తాన్ని అన్నంగా తిన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇంకేం చేశారు చెప్పనా? వాళ్ళకి కనీసం జీతాలు ఇవ్వకుండా కొన్ని ఇతిహాసాల్లో, పుస్తకాల్లో దొరికిన రెఫరెన్స్ నేను చెప్తున్నాను. మన పెద్దలకి జీతాలు ఎలా ఇచ్చేవారంటే ఆవుల్ని మేపేవారు ఈ పెత్తందారు వ్యవస్థ. ఆవుల్ని, గేదెల్ని మేపితే అవి పంటల్లో తినేసిన ఈ వడ్ల గింజలు ఉంటాయి చూసారా, ఆ వడ్ల గింజలు అరక్క పేడలో వేసేస్తే ఆ పేడే వాళ్ళకి జీతంగా ఇచ్చేవారు. పేడ జీతం ఏంటంటే ఆ పేడని ఇంటికి వెళ్ళి అది ఇలా దోసులతో కడుక్కుంటే ఆ గింజలు తేలుతాయి చూసారా, ఆ గింజలన్నీ వడపేసుకుని గంజి కాసుకుని తాగారండి మన పితరులు. అదే జీతం. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నడవకూడదు, ఎక్కడ పడితే ఏ చెరువుల్లో పడితే ఆ చెరువుల్లో నీళ్ళు తాగకూడదు, ఏది పడితే అది చేయకూడదు. వాళ్ళు ఎలాగన్నా నడితే ఆ ముడ్డికి ఏదొక కమ్మి కట్టుకోవాలి, లేదంటే ఏదో ఒకటి కట్టుకోవాలి. వాళ్ళు ఎలా పడతాలు నడవకూడదు, వాళ్ళ అడుగులు పడకూడదు, వాళ్ళ గాలి కూడా తగలకూడదు. అయ్యా మీ ఇంట్లో పని చేస్తున్న కొంచెం నీళ్ళు ఇవ్వండి అంటారే, దూరంగా ఉండరా అని ఇలా నీళ్ళు పోసిన ఫోటోలు ఈ రోజుకి మీకు సోషల్ మీడియాలో దొరుకుతాయి. చూడండి, అన్నీ జరిగే వ్యవస్థలో, ఇవన్నీ వ్యవస్థలో జరిగి ఇంత ఇబ్బందికరంగా చివరికి దిగువ తరగతులు వాడు ఎవ్వడో చదువుకోకూడదు. ఒకవేళ వాళ్ళు చదువుకునే థాట్స్ కానీ వాళ్ళకి వస్తాయేమని మనకు అర్థం కాకుండా వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉండేది చెప్పిన పద్యాలుగా ఉండేది. ఎలాట పద్యాలు అంటే తెలుసా? ఇప్పుడంటే మనం జనరల్ లాంగ్వేజ్ మాట్లాడతాం, కానీ ఒకప్పుడు హైయర్ పీపుల్స్ అందరూ మాట్లాడుకోవాలంటే పద్యాలు. పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసారు మీరు, చెలియో అంటారు, పద్యం. అది సీరియస్ గొడవ జరుగుతున్న మధ్యలో పద్యం ఏంటంటే అది ఆడికి అర్థమవుద్ది అన్నమాట, మనకు అర్థమవుతుంది.
ఒకవేళ అది కానీ ఆ లిటరేచర్ మనకు అర్థమైపోతుందేమో అని మనం ఎవరైనా అర్థం చేసుకుంటారేమో, పొరపాటున వాళ్ళ యొక్క విద్యను ఎవడైనా చదివినా వినినా చెవిలో ఏం పోసేవారు తెలుసా? సీసం పోసేవారు. ఇంత దరిద్రం సమాజానికి పట్టుండేది. ఇంత దరిద్రం ఇశ్రాయేలు సమాజం ఆ మిడిల్ ఆసియాలో కూడా ఉంది. ఆ గ్రీకుల దగ్గర, ఆ ఐగుప్తీయుల దగ్గర ఈ పనికి మాలిన వ్యవస్థ అంతా వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. ఆ టైంలో ఇంత ఘోరమైన కారు ద్రాక్ష కార్యాలు జరిగాయి. ఇవన్నీ బయట కనబడుతున్నాయంటే ఈ దరిద్రం ఎవరిలోకి వచ్చిందట? ఇశ్రాయేలీల్లో కూడా వచ్చిందట. పేదోడిని తొక్కడం, పేదోడికి అన్నం పెట్టకపోవడం, ఇలాంటివన్నీ ఎవరైతే చేస్తున్నారో, ఈ బయటోళ్ళు చేస్తున్న పనులు అలాంటివి మీలో ఉండకూడదని దేవుడు ఇశ్రాయేలు గుంపుని ఏర్పాటు చేస్తే ఇవన్నీ వీళ్ళలో కూడా కనబడడం స్టార్ట్ చేసరికి దేవుడు మదన పడిపోయాడండి. ఏమని రాయించాడు చూడండి, మరొక ప్రవక్త రాస్తున్నాడు చూడండి ఒకసారి. ఓషియా గ్రంథం ఈ వచనాలు చాలా విలువైన వచనాలు. ఓషియా గ్రంథం 10వ అధ్యాయం, ఓషియా గ్రంథం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వారు ఫలము ఫలించిరి, ఫలము ఫలించే కొలది వారి బలిపీఠములు మరీ శ్రేష్టముగా చేయిచూ వచ్చుచుండిరి. వారు భూమి ఫలవంతమయ్యే కొలది వారు తమ దేవతా స్తంభములను మరీ విశేషముగా చేస్తారు. అక్కడ లింక్ ఇస్తున్నాడు, అర్థమవుతున్నాయి. ఇప్పటివరకు నేను చెప్పిన మాటలు అన్నీ అక్కడ ఉన్నాయి చూడండి. ఇప్పటివరకు మనం ఏదైతే ఒక స్టోరీగా మాట్లాడామో ఆ మాటలన్నీ లింక్ అక్కడ ఇస్తున్నాడు చూడండి. ఇశ్రాయేలీయులు విస్తారముగా వ్యాపించి ద్రాక్ష చెట్టుతో సమానం. వారు ఫలము ఫలించే కొలది వారు బలిపీఠములు మరీ విశేషముగా, అంటే పంటలు పండే కొద్దీ దేవతలు ఎక్కువైపోయారు. పంటలు పండే కొద్దీ భయంకరమైన ఆరాధనలు ఎక్కువైపోయాయి. ఇంకా చెప్తున్నాడు చూడండి అదే మాట, వారి ఫలము ఫలించే కొలది వారి బలిపీఠలు మరీ విశేషముగా చేసి వచ్చి తమ భూమి ఫలవంతమయ్యే కొలది వారు తమ దేవతా స్తంభములను మరీ విశేషముగా, అంటే పంటలు పండే కొద్దీ ఏం చేశారట? దేవతలు దేవుళ్ళు ఎక్కువైపోయారట. దేవతలు దేవుళ్ళు ఎక్కువైపోయారు కానీ ముందున్న మనిషిని మాత్రం ప్రేమించడం మానేశారట. దేవుడు ఎంత పాయింట్అవుట్ చేస్తున్నాడు చూడండి. అంటే మీ పంటలు పండే కొద్దీ మీ కళ్ళు నెత్తికెక్కాయి, మీ పంటలు పండే కొద్దీ మనుషుల్ని తృణీకరించడం స్టార్ట్ చేశారు. మీరు ఫలించే కొద్దీ మీరు మంచి మంచి బిల్డింగ్స్, మంచి అపార్ట్మెంట్స్ లాంటివి కట్టుకొని మీ ఏదో ఆ ఓషియాలు అంటాడు, ఇదిగో మీ పరంజులను మీరు పెద్దవ చేసుకున్నారంటాడు. మీరు ఇలాంటి ఉడ్డు, ఇదిగో దేవదారు ఉడ్డు ఇది వాడుతున్నారు మీరు అంటాడంటే ఈ లగ్జరీ లైఫ్కి మీ పంటలు బాగా పండేసరికి ఇక్కడ ఉండే కళ్ళు మీకు ఇక్కడకు పోయి మీరు ఫలించాల్సింది పోయి అన్యాయము, అక్రము, రోదన చేయడం స్టార్ట్ చేశారు. ఇది నాకు నచ్చలేదు. ఇశ్రాయేలు సమాజమా, మిమ్మల్ని ఒక తోటగా ఉండి మీరు ఉండాలనుకుంటే మీరు ఉండలేకపోయారు. ఎందుకు నేను రోదన చెందాను? ఇప్పుడు ఆ ద్రాక్షని తీసేయడానికి సిద్ధమైపోయాడు. ఇశ్రాయేలీయులు ఫలించిన ఆ ద్రాక్ష తోటను తీసేశాడు, నిజమైన ఒక ద్రాక్ష తోటని వేశాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలీయుల ద్రాక్ష తోటను తీశాడు, నిజమైన ద్రాక్ష తోట వేశాడు. ఎవరిప్పుడు ఆ నిజమైన ద్రాక్ష తోట? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే మోడిఫికేషన్ జరిగింది, ట్రాన్స్ఫార్మ్ జరిగింది, ప్లేస్మెంట్ మారింది, భర్తీ చేయబడిందంటే ఈ ఫలించని వీరిని పక్కన పెట్టి ఫలింపని వీరిని పక్కకు తోసి ఫలించే యేసుక్రీస్తు వారు మధ్యలో నిలబడి ఇప్పుడు నా నుంచి ఫలించండి అన్నాడు. అంటే ఏ దరిద్రం అయితే వారిలో చూడకూడదు అనుకున్నానో అవన్నీ వారిలోకి వచ్చాయి. ఇప్పుడు నేను వచ్చాను, ఇవన్నీ మీలో కనబడడానికి వీల్లేదు. ఒక్కొక్కటి రాయడం మొదలు పెట్టాడు. ఎలా ఉండాలి? ప్రతీది డిక్టేషన్ ఇచ్చినట్టు ఇచ్చాడండి. ఏమన్నాడు తెలుసు? ఇదిగో మీలో రాజులుగా ఉన్నవారు, మీరు పాత్ర చదవండి, మీలో రాజులుగా ఉన్నవారు
ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రతి ఒక్కడు ధర్మశాస్త్రం కాపీ ఒకటి మీ దగ్గర పెట్టుకోవాలి. నకల్ అంటారు దాన్ని. జిరాక్స్కి ఒరిజినల్ వర్డ్ మనం వాడికి భాషలో నకల్ అంటారు. ప్రతి రాజు దగ్గర ఏముండాలి తెలుసా? బైబిల్ కాపీ ఒకటి ఉండాలి. రాజు ఎలా ఉండాలో చెప్పాడు, పాలకులు ఎలా ఉండాలో చెప్పాడు, యాజకులు ఎలా ఉండాలో చెప్పాడు, అధికారాన్ని ఎలా చెలాయించాలో చెప్పాడు, ల్యాండ్ ఉన్నవాడు ఎలా ఉండాలో చెప్పాడు, ఎక్కువ మంది భార్యలను చేసుకోకూడదని చెప్పాడు, పిల్లల్ని ఎలా చూడాలో చెప్పాడు, తరతరాల్ని ఎలా బాగు చేయాలి, ఇన్ని చెప్పి ఒక తోటగా వేస్తే మళ్ళీ ఆ దరిద్రాన్ని పండించారు. రాజు ఎలా ఉండాలి, యాజకులు ఎలా ఉండాలి, సేవకులు ఎలా ఉండాలి, పంటలు ఎలా ఉండాలి, పద్ధతి ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఇలా ఉండాలని ఇవన్నీ చెబితే ఆ దరిద్రాన్ని పండారు. అవన్నీ పక్కకు దోసి మరలా ప్రభు నూతన నిబంధన ఇచ్చి, ఇదిగో ఇప్పుడు నేను నిజమైన ద్రాక్ష, నేను నిజమైన ద్రాక్ష వల్ల అంటున్నాడంటే అభద్రపు ద్రాక్ష వల్ల ఒకటి ఉందనే కదా దాని అర్థం. ఎవరు అబద్ధపు ద్రాక్ష వల్ల అయిపోయారు? ఇశ్రాయేలు. వాళ్ళు అబద్ధం అయిపోయారు. ఇదిగో ఇప్పుడు నేను నిజమైన ద్రాక్షవల్లి, ఇప్పుడు నాలా మీరు ఫలించకపోతే నేను కట్ చేస్తానన్నమాట. ఏం ఫలించాడు ఆయన అంటే స్త్రీలను పురుషులను సమానముగా చూశాడు. ఏమని ఫలించాడు ఆయన? గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, నల్లోడని లేదు, తెల్లోడని లేదు, ఆయన దగ్గర కులమే లేదు. మనిషిని మనిషిగా దేవుని స్వరూపంగా ప్రేమించాడు. నన్ను నమ్మి నన్ను వెంబడిస్తున్న ఎవడైనా ఇలాగే ఫలించాలి. ఇలా ఫలించకపోతే మరలా మనుషుల మధ్య నాలో ఉండి కూడా మీలో హెచ్చు తగ్గులు వస్తే నేను ఏం చేస్తా అన్నాడు ఆయన? కట్ చేస్తానన్నాడు. మీరు సంఘానికి వచ్చి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత సంఘానికి వచ్చి ఆ సంఘంలో మీరు కులాల కోసం మాట్లాడాడు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చెప్పండి. కట్ చేసి పడేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరికి వచ్చిన తర్వాత మన కులములేనా అయ్యే చూస్తాడు అవన్నీ. జేమ్స్ గారు ఏ కులం? క్రైస్తవ కులం. ఏ కులం? ఇవన్నీ ఈ దరిద్రాలు మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎవరు కులం అనేది హైలైట్ చేయకూడదు. బాధాకరమైన మాట చెప్పిన ఒకప్పుడు సంఘాలు ఇదిగో ఈ మహానుభావుల పేర్ల మీద చక్కటి ఒక అడ్రస్గా సంఘాలు పెట్టారు. ఈరోజు సంఘాల్లో ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పిన? కులం తెలుసుకోవడానికి సంఘం పేర్లు అడుగుతున్నారు. ఎంత బాధ అండి. ఇలాంటి తీగల్ని దేవుడు ఉంచుతాడు చెప్పండి. లూథరన్స్ అనగానే ఒక క్యాస్ట్, బాప్టిస్ట్ అనగానే ఒక క్యాస్ట్, జీడిఎం అనగానే ఒక క్యాస్ట్, పెంతెకోస్తు అనగానే, అంటే సంఘం పేరుని బట్టి ఈరోజు క్యాస్ట్లు ఉన్నాయంటే నేను అడుగుతున్నాను, ఇశ్రాయేలు ఇలాంటి తిక్కల పని చేసినందుకే వాళ్ళని పీక అవతల పడేశాడు. మళ్ళీ అలాంటి పనులు చేస్తే ఏం చేస్తాడు చెప్పండి? చంపేస్తాడు తరాలను బాగు చేయడానికి. కులం బయట ఉన్న దరిద్రం అది. ఆ కులం అనేది బయట ఒక మూఢనమ్మకం నుంచి వచ్చింది. అది మనలో ఎందుకు ఉండాలి? మనము సమానము. మనమందరం ఒకే తండ్రి బిడ్డలం. మనమందరం యేసుప్రభుని వెంబడిస్తున్న క్రైస్తవులు. మనకు కులమేంటి? నాలో ఈ విధమైన ఫలం ఉండాలి. ఉందా చెప్పండి? పెద్దమ్మ ఇక్కడ చర్చుండగా అక్కడ దాకా ఎందుకు వెళ్తున్నావే అంటే తిరుగులేని మాట అంది పెద్దమ్మ. మా ఊళ్ళు అందరూ అక్కడికి వెళ్తున్నారు. మా ఊళ్ళు పెద్దమ్మకి నడ్డంకు పోయినా బుద్ధి రాలేదన్నమాట. మా ఊళ్ళేంటి? క్రైస్తవులు. మనం దేవుని పిల్లలం. ఇది జీఎం కాదు, లోదరన్ కాదు, ఎల్ఎఫ్ కాదు. ఇవన్నీ సార్వత్రిక సంఘంలో అవయవాలు. మనమందరం క్రైస్తవులు, దేవుని బిడ్డలు అంతే. మనమందరం ఒకే ఒక్క ప్రభువుని నమ్ముకు. ఆయన అలానే చూశాడు. వ్యభిచారినైనా ప్రేమించాడు, శాస్త్రి నిష్ట కలిగిన శాస్త్రినైనా ప్రేమించాడు. పాపిని లేవనెత్తాడు, పాపాను ఒప్పుకొని కడుక్కున్నప్పటికీ నీతిమంతులను కూడా ప్రేమించాడు. అందరినీ ప్రేమించాడండి సమానంగా. ఎందుకు ప్రేమించావంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని. సామాన్యులు నలిగిపోతుంటే ఈయన ఏడ్చేవాడండి. ఎవరింట్లోనో ఒక కొడుకు చనిపోతే ఆ పాడి వెనకాల ఆ తల్లి వెనకాల ఏడ్చుకుంటూ వెళ్ళిపోతే ఏలింట్లో మనిషి చనిపోయినట్టు ఏడ్చాడండి. ఎవరు కూతురో చనిపోతే ఆ కూతురు దగ్గరికి వెళ్ళి కన్నీరు గార్చాడు. లాజరు చనిపోతే అక్కడికి పోయి ఏడ్చాడు. ఎవరికో ఏదో జరిగితే మీరెంతకి ఇంతకెలా ఏడుస్తున్నారంటే ఆయన ద్రాక్షవల్లి, ఆయన అలాగే ప్రేమిస్తాడు. ఇప్పుడు ఆయనలో నుంచి వచ్చిన తీగైతే మనం ఎలా ప్రేమించాలి చెప్పండి? సంఘములో ఉన్న మనలో ఎవరికన్నా ఏదైనా జరిగితే
మనం అందరము మరలా చెప్తున్నాను, వాళ్ళతో కలిసి మనం బాధపడి ధైర్యం చెప్పాలి. ఏడుస్తామా? మనకి జరగలేదులే అనుకుంటాం. ఎవరికైనా ఏ రోదనో, ఏ ఇబ్బందో, ఏ సమస్య, ఒక ఆర్థిక ఇబ్బందో వస్తే సంఘం అంతా మీరు ఉండాలి. ఎందుకంటే మనం అందరం ఒకే తీగ నుంచి వచ్చిన వాను, ఒకే ద్రాక్షావళి నుంచి వచ్చిన వాళ్ళం కనుక ఇందులో ఏ తీగకి ఇబ్బంది ఉన్నా ప్రభు ఎలా బాధపడ్డాడో మనం కూడా అలాగే బాధపడాలి. ప్రభు ఎలా అయితే అందరినీ హక్కుని చేసుకున్నాడో మనం అలాగే హక్కుని చేసుకోవాలి. ఎందుకంటే ఆయన అలాగే ప్రేమించాడు. ఇవి చదువుకున్నారండి మన ఇండియాకు వచ్చిన మిషనరీస్. మన ఇండియాకు వచ్చిన మిషనరీస్, సువార్థికులు, వాళ్ళ డాక్టర్ విద్యను పక్కన పెట్టి, బ్యాంకింగ్ సెక్టార్ పక్కన పెట్టి, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ టెక్నాలజీని పక్కన పెట్టి ఈ బైబిల్ చేతిని పట్టుకుని మన దేశాలు లాంటి ఎన్నో దేశాలకు వచ్చారు. వచ్చి ఏం చేశారు? ఈ విలువలు చదువుకున్న, ఈ పుస్తకంలో ఉన్న విలువలు ఈ సమాజానికి నేర్పిస్తే కానీ సాటి మనిషి మనిషిలాగా చూడలేడు. సాటి మనిషి మనిషిలా చూడాలంటే ఈ బైబిల్ వేగముగా అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి. అన్ని ప్రాంతాలకు వెళ్ళాలంటే మన ఉద్యోగాలు చేసుకుంటూ ఉండిపోతే కుదరదు. ఈ బైబిల్ పట్టుకుని వెళ్ళాలని నిండు గర్భంతో ఉన్న తన భార్యని కూడా ఎంట పెట్టుకుని కొన్ని రోజులు ప్రయాణం చేసి ఆ సముద్రం మన కలకత్తా వచ్చాడండి విలియం కేరీ. గర్భంతో ఉన్న భార్యను అనుకుని ఆ వాతావరణం సరిగ్గా పడక, ఆ వాతావరణం సరిగ్గా ఎమడలేక ఆ పుట్టిన బిడ్డ చనిపోయాడు. తర్వాత పుట్టిన బిడ్డ చనిపోయాడు. కొన్ని రోజులకి బిడ్డలు చనిపోయినందుకు తన భార్య పిచ్చిదైపోతే, ఆ పిచ్చిదైపోయి చివరికి ఆమె కూడా చనిపోయింది. ఆ సమాధి దగ్గర మోకలేసి విలియం కేరీ అన్నాడు, ప్రభువా నా గిడ్డ మీద చెయ్యేసాను నేను, నా పిడుకులన్నీ కన్నీళ్ళతో నిండిపోయినా నేను ఎనుదిరిగి చూడకుండా నాకు ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా అని తన భార్య సమాధి దగ్గర ఏడ్చి రాసిన బైబిల్ అండి ఇది. ఇలాంటి బైబిల్ మనం ఎంత జాగ్రత్తగా చూడాలి చెప్పండి. ఎందుకు విలియం కేరీ ఇంత నీ కొడుకును పోగొట్టుకున్నావు, నీ కొడుకులను పోగొట్టుకున్నావు, నీ భార్యను పోగొట్టుకున్నావు, ఇండియాకు వచ్చి నువ్వు ఏం సాధించావంటే ఈ గ్రంథాన్ని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది వెళితే కానీ మనుషులు బాగుపడరు. ఈ గ్రంథం అందరి దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళాలని ఫైట్ చేసిన వారిలో మరొక ఆయన ఉన్నాడు. ఆయనే సిపి బ్రౌన్ అంటారు. సిపి బ్రౌన్ తెలుసు కదా, ఆంధ్ర కేసరి. మరో మాట, ఆంధ్ర భాష ఉద్ధారకుడు. ఇది జీకే బిట్లో వన్ ఆఫ్ ది బిట్ గుర్తుపెట్టుకోండి. సిపి బ్రౌన్ అంటే, సిపి అంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని. ఎవరైనా మిషనరీ. ఏం చేశాడు ఈయన? మన తెలుగుకే అందాన్ని తెచ్చిన మహానుభావుడు. తెలుగుకి ఎందుకు అందాన్ని తెచ్చాడు? ఎందుకంటే పద్య భాగంలో ఉండిపోయిన లిటరేచర్ని గద్య భాగంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు ఫైటర్ సిపి బ్రౌన్. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఒక్క బైబిల్ బాగా, ఈ ఒక్క బైబిల్ మనకు చదువు నేర్పడానికి నాంది పలికింది. ఈ ఒక్క బైబిల్ మనకు సంస్కారం నేర్పడానికి నాంది పలికింది. ఒక వ్యక్తిని దేవుడు ఈ గ్రంథము ద్వారా కదిపితే ఆ తీగలు, ఒక విలియం కేరీ ఒక తీగ, ఒక సిపి బ్రౌన్ ఒక తీగ, ఒక మార్టిన్ లూథరన్ ఒక తీగ, ఈ తీగలో ఆయనలో ఫలించి సమాజాన్ని ఉద్ధరించి అవి నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన తీగలు. అంటే మనము ఏ తీగలో మీకు అర్థం అవ్వాలి. నిజమైన తీగలు వాళ్ళు వచ్చి ఎన్ని నేర్పించారంటే, ఇదిగో తెలుగుకి అందాన్ని తెచ్చారు. ఇంకా ఏం చేశారు? మన ఇండియాకు వచ్చి ఈ బైబిల్ని ముందుగా తర్జుమా చేయడానికి బదులు, నేను ఈ మాట అనొచ్చు లేదో, ఈ బైబిల్ని తర్జుమా చేయడానికి ముందు వాళ్ళ గ్రంథాలనే వాళ్ళకే తర్జుమా చేసి వాళ్ళ చేతుల్లో పెట్టి చదువుకోండి అన్నారు. ఎందుకంటే అది చదివేయండి ముందు, తర్వాత ఇది చదవండి, ఏది నైతికంగా ఉందో అప్పుడు మీ దగ్గర పెట్టుకున్నాను. మొత్తం చూడండి, వాళ్ళు ఎంత లాంగ్ సైట్ చూశారు మీరు చూడండి. మొత్తం చదవండి అంటే అంది చదవండి, ఇది చదవండి అంటే ఎప్పుడు బైబిల్ని డైరెక్ట్గా ఇవ్వలేదు. వాళ్ళు చేయాల్సినంతా చేసి అప్పుడు బైబిల్ చదవమన్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వాళ్ళు ఫలించిన ద్రాక్ష తీగల్లా మన భారతదేశానికి మరలా చెప్తున్నాను, సొక్కా వేసుకోవడం రాని మనకి సొక్కా వేసుకోవడం నేర్పించారు. మరి మాట చెప్పిన పావు బజ్జీ అంటారు. మనం ముంబై వెళ్తే పావు బజ్జీ తెలుసుగా, ముంబైలో ఉండే పావు బజ్జీలు ఇక్కడికి వచ్చినాయి మొన్న ఈ మధ్య. మన భీమవరంలో కూడా సీరియస్గా అమ్మేస్తుంటారు పావు బజ్జీ ఎందుకు వచ్చింది చెప్పిన, మన ఇండియాలో మిషనరీస్ వచ్చిన తర్వాత అన్నం లేక ఏడుస్తున్న వారికి తక్కువ రేట్లో కడుపు నింపుకోవడానికి మిషనరీస్ కనిపెట్టి మనకు అందుబాటులోకి తెచ్చిన ఒకే ఒక్క ఫుడ్ పావు బజ్జీ. అడుగునా ఉన్నారండి వాళ్ళు.
మన చదువుల దగ్గర ఉన్నారు, మన తిండి దగ్గర ఉన్నారు, మనం రాసే రాతల దగ్గర ఉన్నారు, మన ఆడపిల్లలు చదువుకునే దగ్గర ఉన్నారు, మన బ్యాంకింగ్ సెక్టార్ దగ్గర ఉన్నారు, మన నాయక వ్యవస్థ దగ్గర ఉన్నారు. చివరికి ఒక మాట నేను చెప్తున్నాను, ఆ విలియం కేరీ ఎవరైతే ఉన్నారో రాజా రామ్మోహన్ రాయ్ అని ఒక ఫ్రెండ్ని నిలబెట్టి ఒక ఫైట్ చేశాడు. ఈరోజు మన ఆడపిల్లలు ఇంకా డిగ్రీ 21 సంవత్సరాలు 21 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చే వరకు చదువుకుంటున్నారంటే రాజా రామ్మోహన్ రాయ్ విలియం కేరీ కలిసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటో తెలుసా? చిన్న వయసుల్లో పెళ్ళిళ్ళు జరగకూడదు. ఒకవేళ చిన్న వయసులో ఇప్పటికే పెళ్ళిళ్ళు జరిగితే భర్త చనిపోయిన తర్వాత సితి మంట మీద ఆ తల్లిని కాల్చడానికి వీల్లేదు, సతి జరగడానికి వీల్లేదు, మంటల్లో కాలడానికి వీలేదని ఫైట్ చేశారు. బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేశారు. రాత్రే ఆ జీవో ఓకే చేశారు. ఆ పేపర్ ఏదైతే ఉందో ఇదిగో రేపటి నుంచి చట్టం చేస్తున్నాం భారతదేశంలో, ఎవడైనా భర్త చనిపోతే ఆ ఇల్లాలను తీసుకెళ్లి సితి మంట ఎక్కించారో వాడికి ప్రతిదండన ఉంటుందని ఎప్పుడైతే జీవో తెచ్చారో ఆ జీవో కాపీ తెల్లారేసరికి రిలీజ్ చేద్దాం పేపర్లు అన్నారు. తెల్లారేసరికి రిలీజ్ చేస్తే ఏమవుతుందని రాత్రికి రాత్రి అనేకమైన ప్రింట్లు వేసి తెల్లారేసరికి మొత్తం అందరికీ పనిచేశారు. ఎందుకంటే ఈ రాత్రే ఎవడైనా చనిపోతే ఒక్క ప్రాణం అయిపోయే ప్రమాదం ఉందని అంత పరిగెట్టారండి వాళ్ళు. ఈరోజు మన పిల్లలు మన కళ్ళ ముందు కనబడుతున్నారంటే మిషనరీల యొక్క త్యాగం. వీళ్ళు ఎంత ప్రభావం ఎలా వచ్చిందంటే వారు నిజమైన ద్రాక్షావళి నుండి వచ్చిన తీగలు. ఏ పంటలను బట్టి కడుపులు నిండి వీళ్ళ పెత్తందారి వ్యవస్థలో మనుషుల మధ్య కుల వ్యవస్థను పుట్టికించారో అదే పంటల వ్యవస్థకు నిలువైన ఉదాహరణ ఎత్తి అంటున్నాడు. ఇదిగో నిజమైన పంట దగ్గర ఉండాల్సిన ఉదాహరణ ఇది. నీతి, సంతోషము, సమాధానము, ప్రేమ ఇలాంటి ఫలములు నాలో లేని వారిని ఏం చేస్తా అన్నాడు? కట్ చేసి పడేస్తాను. చర్చికి వచ్చిన తర్వాత ఆ భూమి ఎంత, ఈ భూమి ఎంత, మీ భూమి ఉంటే కొనుక్కోండి, మాకెంత ఉంది అంత ఉందని బిల్డప్లు ఇచ్చి కొంతమంది ఉంటారండి, వేసుకున్న బట్టల కోసం వచ్చి చర్చిలో మాట్లాడుకుంటారు. ఆ అంచు ఎక్కడ, ఈ అంచు ఎక్కడ, సెంట్ ఎంత పడుతుంది, చిన్న అంచు పెద్ద అంచు ఇవన్నీ ఇక్కడే చర్చిలో మాట్లాడుకుంటారు వచ్చి. వాళ్ళేమి ఇంట్లో ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, నల్లోలు తెల్లోలు ఇవన్నీ కుదరవండి. ఎందుకంటే మనం ప్రభువు నమ్ముకున్న బిడ్డలు, మనం ప్రభువు నమ్ముకున్న బిడ్డలం అయినప్పుడు ఇవన్నీ మనలో కనబడ్డాయి అనుకోండి నరికేస్తాడు. ఇంకా అప్పుడప్పుడు మనం మాట్లాడే మాటలు ఏముంటాయి చెప్పిన ఆది కాండపు మాటలు మన నోటంటే వస్తాయి. ఆది కాండంలో న్యాయం మర్చిపోయారు, నీతిని వదిలేశారు, అన్యాయాన్ని పగబెట్టారు. ఒక వ్యవస్థ స్టార్ట్ అయింది. అంటే ఇశ్రాయేలీయులను ఒక తోట పక్కకి వేయడానికి బదులు అప్పటి వరకున్న వ్యవస్థ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ తప్పిపోయిన ఆదాము దగ్గర నుంచి వచ్చింది. ఆ తర్వాత మరలా ఇంకెవరి దగ్గర వచ్చిందంటే నోవహు కుటుంబం బాగుంది అనుకుంటే మరలా వాళ్ళ దగ్గర నుంచి మరలా తప్పిపోవడం స్టార్ట్ అయింది. అంటే ఇదంతా ఒక మూలం నుండి వచ్చింది. ఆ మూలంలో దేవుడికి ఫలములు దొరకలేదు. ఫలములు దొరికిన ఆ తరాన్ని జలప్రలయంతో లేపేశాడు. ఫలమును దొరికిన ప్రజానికాన్ని పక్కన పెట్టాడు. ఫలములు దొరకాలని ఇశ్రాయేలును ఒక పక్కకు లాగాడు, అక్కడ కూడా దొరకలేదు. ఇప్పుడు ఇదంతా తీసి ఇశ్రాయేలు కాదు, క్రొత్త నిబంధన క్రైస్తవులు అన్నాడు. ఇప్పుడు మన ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఇప్పుడు ఎవరంటే క్రైస్తవులు, క్రీస్తుని నమ్మిన బిడ్డలు. ఏం జరిగింది ఆది కాండలో మీకు తెలుసు కదండి, టూకీగా చెప్పిన ముగించేస్తాను. ఆది కాండలో మీకు తెలిసిన ఒక మాట నేను చెప్తాను. ఆ లెమేక్ అన్నోడు ఉంటాడు, మీరు చూడండి కావాలంటే మళ్ళీ కల్చర్ మీకు కనబడుతుంది. ఆ లెమేక్ అన్నవాడు ఇద్దరిని చేసుకుంటాడండి. చేసుకున్నవాడు చేసుకోకాడు ఏమంటాడు చెప్పిన వాళ్ళ ముందు పద్యాలు చెప్తుంటాడు. పద్యాలు ఇందాక చెప్పానుగా, పద్యభాగంలో ఏమంటాడు చెప్పిన, ఓ ఆదా ఓ శీల నా పొయిటికి వినండి అన్నాడు. అందులో ఏం చెప్తున్నాడు? బిల్డప్ కబుర్లు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పిన, ఇదిగో నన్ను ఒకడు కొట్టినందుకు వాడిని చంపేస్తాను, కయ్యేనికి ఇలా వస్తే నా మీదకి 70 వచ్చినా నో ప్రాబ్లం, నేను దేనికి అంటే మర్డర్ చేసి బాగున్నాడు. మర్డర్ చేసి వాడు ఎంత బిల్డప్ ఇస్తున్నాడు చూడండి. మరో మాట చెప్పిన, చంపేశానని గొప్పలు చెబుతున్నాడు. ఇదేంటండి? ఆ తరపు లక్షణాలు ఈ తరానికి ఉన్నాయంటే ఉన్నాయి. మీరు కళ్ళు పెద్దవి చేసి చూడండి, ఉన్నాయి. మీరు వాల్ పోస్టులు చూస్తున్నారు బయట, వాల్ పోస్టులు చక్కగా పుస్తకాలు చదువుతున్న హీరో కనబడ్డ మనకి, లింగి పైకి కట్టేసి పైనుంచి కిందకి రత్నం జల్లేసుకుని ఒక కత్తి ఇలా అట్టుకుని అలా వెళ్ళిపోతుంటే అది హిట్ అయ్యే సినిమా. అంటే మనుషుల్ని చంపేసే వైలెన్స్ ఎంతగా చూపిస్తే అంత మంచి కల్చర్ అన్నమాట.
అది హీరోయిజం. ఈ ఇజం ఎక్కడతో చెప్పనా, ఆ లెమెక్ గడుకుంటుంది. మనిషిని చంపి రక్తాన్ని వలికించి పొగరగా మాట్లాడే మాటలు అక్కడవే. ఇప్పుడు మళ్ళా అవే మాటలు. మీరు ఏ వాల్ పోస్టర్ చూడండి, ఆ దారంట ప్రతి ఒక్కడి చేతిలో కత్తి ఉంటుంది, ప్రతి ఒక్కడి సొక్క మీద నెత్తురు ఉంటుంది, వాడికి ఎక్కడో దిక్కున రక్తం వేసి చూపిస్తారు. ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నారంటే, ఎంత బలత్కారం జరిగితే, ఎంత రోదన చేస్తే ఆ సైతాన తత్వమే హీరోయిజం అన్నమాట. ఇప్పుడు ఇదే వద్దన్నాడు దేవుడు. రక్తము ఒలికించొద్దన్నాడు. రక్తమే ఈరోజు హీరోయిజం అయింది. ఇలాగ ఒకడు సామకట్లో పెట్టలేకపోయాడు, సామకట్టు చచ్చిపోయాడు. మాకని చాలా పెద్ద బాగా చదువుకున్నాను, తర్వాత రాను ఎందుకంటే పుట్టుకే కాదు పెంపకం తేడా వచ్చిన మనిషి తేడా అయిపోతాడు సమాజం. రౌడీ అయిపోయాడు. ఆ రౌడీ ఎంత రౌడీ అయిపోయాడంటే, ఆడ పెద్ద రౌడీ అయిపోయి ఇమేజ్ కోసం సామాన్యుని కొట్టేసేవారు. ఇమేజ్ అంటే ఈడెంత రాక్షసులు ఉంటే, అమ్మో కొట్టేస్తున్నాడా అనుకోవాలన్నమాట. కూడా అందరూ చూసేటప్పుడు కొట్టడం, అందరు అమాయకులు ఏంటి ఐస్ అమ్మడానికి వచ్చిన వాళ్ళని, తాళాల బాగు చేయడానికి వచ్చిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ కొట్టేసేవాడు అండి. వాడు కొట్టేస్తాడు, హీరో అనుకోవాలి. ఆ ఇమేజ్ కోసం ప్రజలను కొట్టాడు. కానీ దేవుడు ఊరుకుడుగా అండి, నీకు మనుషులు భయపడొచ్చేమో, నీకు ఎవరైనా భయపడొచ్చేమో, దేవుడు నీకు ఒకటి ఇచ్చాడు, దాని పేరు శరీరం. ఒకరోజు దానికి భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగంలో ఎక్కడెక్కడైతే సంఘాలని, పాస్టర్ గారిని అందరినీ బెదిరించేసేవాడు. ఆ రోగం ఎప్పుడైతే వచ్చిందో, ఆ రోగం వచ్చినప్పుడు ఆ సంఘం దగ్గరకు వచ్చి ఒకరోజు బయట నిలబడి ఏడుస్తుండే. ఏమైందంటే, నా రోగం కోసం ప్రార్థన చేయండి. అయిపోయింది. చూసారా, ఏ బాడీని రక్తాన్ని ఒలికించి పరిగెట్టారో అదే బాడీ వాడి మీద తిరగబడేసరికి వాడికి దెబ్బకి దేవుడు గుర్తొచ్చాడు. వచ్చి, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. ఆ రోగంతో ఏడుస్తూ చచ్చిపోయాడు. ఇక మాట చెప్పనా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత నెత్తురు మీద జల్లుకుంటే చెప్పండి, అంత ఈరోజు అన్నమాట. ఒకప్పుడు హీరోల్ని ఎలా చూపించేవారంటే, చక్కగా పద్ధతిగా ఉండడం, పక్కపాపుడు తీసుకోవడం, మంచిగా పద్ధతిగా మాట్లాడడం, కొడుకు దిద్దున కాపురం, టైటిల్ బాగుండేవండి అప్పుడు. చక్కబడేసిన కొడుకు, మంచిగా ఉద్ధరించిన కొడుకులు, ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు మెంటలోడు, ఎదవ, సన్నాసి, గాలి ఎదవ, ఈ టైటిళ్ళు చూస్తున్నారు మీరు. ఇలాంటివన్నీ ఏంటంటే సమాజం అవే ఇష్టపడుతుంది. నేను అడుగుతున్నాను, ఇవి కారు ద్రాక్ష లక్షణాలు. అప్పుడప్పుడు మన నోటంటే సర్రని మాట వస్తుంది, నాకు కూడా వస్తుందిలేండి. మాట ఏంటి చెప్పిన, దెబ్బకి చంపేరు ఎదవని అంటాం మనం. చంపేతని ఎదవని ఏమనుకుంటున్నాను. నేను అడుగుతున్నాను, ఆ మాట ఎలా వస్తుంది? నిజంగా చంపేస్తారంటే చంపేస్తారు, మరి ఎందుకు చంపకుండా వదిలేశారంటే ఏమైపోతుందా అని వదిలేశారు తప్ప, లేకపోతే అవకాశం ఉంటే చంపేస్తారు. ఎవడు ఏమనకపోతే చంపేస్తారు. దెబ్బకి ఇలాగే దెబ్బకి చంపేశాడు కయ్యను గాడు, ఇలాగే దెబ్బగా చంపేశాడు లెమెక్ గాడు. ఇప్పుడు మళ్ళీ అదే మాట ఎవరి నోటి నుండి వస్తుంది చెప్పండి. మనకి ఎవడు హీరో చెప్పినా, ఇలా గుద్దితే ఎదుటోడు చచ్చిపోవాలి, ఆడు మనకి హీరో. ఇలా నరికిని వెంటనే చచ్చిపోవాలి, ఆడు హీరో మనకి. ఇలా దూకి 10 మందిని కసకసలు నరికేస్తే ఆడు హీరో మనకి. ఎందుకంటే ఎంత బలత్కారం జరిగితే అంత హీరోయిజం. కానీ యేసుప్రభువు దానికి క్వైట్ ఆపోజిట్ ఆన్సర్ చెప్పాడు. మీరు నీతి, సమాధానము, ప్రేమ. మిమ్మల్ని ఎదుటోడు కొడితే మీరు పడండి, ఎదిరించకండి అన్నాడు. మీ మీద కన్నీరు కారకుండా చూడండి అన్నాడు. ఆయన ఎన్నో సమాధానపు మాటలు చెప్పి, ఇదిగో మీరన్యాన్యాయం అయిపోయి మౌనంగా ఉండను తప్ప ఇతరుల పట్ల మీరు దుర్భాషలు ఆడొద్దాను. ఇవన్నీ ఏంటి ప్రభు అంటే, నేను ఇలాగే ఉన్నాను కనుక మీరు కూడా అలాగే ఉండండి. నేను ఇలాగే ఉన్నాను, మీరు అలాగే ఉండండి అని ఇవన్నీ గ్రంథస్థం చేసి రాయించి మన చేతుల్లో పెట్టాడు. ఇది ఎప్పుడైతే అపోస్తులకు అర్థమైందో, ఇంక ముగించేస్తున్నాను, అపోస్తులకు అర్థమైందో. అందుకే ఆది సంఘంలో మీరు చూసారా, అందరికీ భూములు ఉంటే ఈ 10 ఎకరాల మాయి అనలేదంట. వాళ్ళు ఏమన్నారు? అది వారి చరస్థిరాస్తులు అమ్మి అపోస్తులు పాదాల యొద్ద పెట్టి, ఇదందరికీ సమానం, ఇది మాది కాదు మనది అన్నారు. వారు చరస్థిరాస్తులు అమ్మారు, ఇది మాది అని ఏదో అనుకోలేదు. చివరికి వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటి చెప్పిన, సమాజంలో విప్లవకారులు చేయలేనిది, సమాజంలో తుపాకీలు పట్టుకున్నవారు చేయలేనిది, సమాజంలో రాజకీయ ఎజెండాలు పట్టుకున్నవారు చేయలేనిది ఆది సంఘం చేసి చూపించింది. అదేంటి చెప్పిన, సమానత్వం. ఒక ఆయన పార్టీ పెట్టాడు ఇలాగని, సమానత్వం అనేవాడు. అంత ఈజీ ఏం కాదు. తర్వాత పార్టీని ఏదో దాంట్లో కలిపేయాలండి. సమానత్వం. ఏది సమానత్వం అంటే?
సమసమానత్వం అంటే నీ వెనకాల 10 ఎకరాలు 100 కోట్లు పెట్టుకోవడం కాదు. సమసమానత్వం అంటే అక్కడ 100 మంది ఉంటే అందరికీ సమానంగా డబ్బులు ఒకలాగా ఉండాలి, అందరి అకౌంట్ ఒకలాగా ఉండాలి, అందరి ఇల్లులు ఒకలాగా ఉండాలి, అందరి స్థితిగతులు ఒకలా ఉండాలి. ఇది సమసమానత్వం. ఇది ఎవడ చేయగలిగాడు చెప్పండి? తుపాకీ పట్టుకున్నాడు చేశాడా? రాజకీయ ఎజెండా ఉన్నవాడు చేశాడు? ఎవడ చేయలేదు. ఆది సంఘము చేసింది. ఎవరెవరికి వారి వారి అక్కర కొలది పనిచేశారు, వాళ్ళకున్న భూములు అమ్మేశారు, తమ చరస్థిరాస్తులు అమ్మేసి ఇది మనందరిది, మన క్రైస్తవులు దేవుని మెడలు మనమంతా ఒక కుటుంబం అన్నారు. వాళ్ళు మాత్రమే చేయగలిగారు. నేను అడుగుతున్నాను, ఈ సమాజ స్థాపన ఒక్క సంఘమే చేయగలడానికి కారణం ఏమిటి? వాళ్ళ కారణం అంటే వాళ్ళ వెనకాల ఒక సన్నటి తీగ ఉంది. ఆ తీగ పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాళ్ళని ఫలభరితంగా మార్చారు. ఎప్పుడైతే వాళ్ళ బుర్రలకు ఎక్కిందో, ఈ గ్రంథాలు స్పష్టంగా చూడడం నేర్చుకున్నారో, వాళ్ళు ఫలించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు చెప్పండి, నిజమైన ద్రాక్షవల్లి నాలో ఫలింపని ప్రతిదిగ. ఏం ఫలించాలి ప్రభు అంటే, ఈ చర్చికి వస్తున్నావా? సమానంగా చూడు అందరినీ. ఈ చర్చిలో ఉంటున్నావా? సమానంగా ప్రేమించు అందరినీ. ఈ చర్చిలో ఒక విశ్వాసం ఉన్నావా? పక్క విశ్వాసం మీద కంప్లైంట్లు చేయకు. నువ్వు కలిసి దేవునికి ప్రార్థన చేయి. ఈ చర్చిలో ఉన్నావా? ఇదిగో మీ సంఘం బాగుండాలని ప్రార్థన చేయి. ఇక్కడ పెద్దలు ఉన్నారా? మీలో మీరు పెద్దపేటలు వేసుకోకండి, అందరూ సమానమని చూడండి. ఇలా ఎప్పుడైతే ఉంటారో ఈ సంఘము నిజమైన ద్రాక్షవల్లి. ఆ శిరస్సుకి నిజమైన ద్రాక్షవల్లి ఇది ఫలిస్తుంది. ఇలాంటి మహానుభావుల యొక్క త్యాగాన్ని కనీసం కొంతమైనా మనం నెరవేర్చినాం. అప్పుడు చెప్పండి, మార్టిన్ లూథరన్ గారు కట్ చేసిన కేక్ కన్నా చెప్పండి ఇక్కడ ఫలిస్తున్న ఫలము ఇంకా తీగ ఉంటుంది. దేవునికి నిజమైన అర్పణగా ఉంటుంది. కేక్ కట్ చేసిన కేక్ ముక్కల కోసం గొడవ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకేం పుట్టినరోజు అండి? లూథరన్ గారు పరదేశం నుంచి బాధపడతారు. కేక్ కోసేమన్నది కాదు, కొయ్యండి వద్దంటలేదు, కానీ అంతకన్నా తీదనం మనం ఫలించే ద్రాక్షలు. ఏం ఫలించాలి? ప్రేమ, సంతోషము, సమాధానం. మరి మీరు అంతమంది ఉంటారా, మీరు ఎందుకు గొడవలు పెట్టుకోర్రా అంటే, మేము ఆయనలో ఫలిస్తున్నాం. మరి మేము 4 ఉంటే మా భక్తుల సంఘంలో గొడవ వస్తుందరా? మీరు 100 మంది 1000 మంది ఉన్నా మీకు ఎందుకు గొడవలు రావరా అంటే, మా ప్రభు సమాధానకర్త, మేము కూడా సమాధానంగా ఉంటాం. ఒకవేళ హెచ్చుతగ్గులు ఉంటే, ఉప్పు కారం తింటున్నాగా, ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ ఫైర్ అయినా మిగిలిన ఎవరో ఒకరు సమాధానపరిచేయాలి. ఎందుకంటే మన క్రైస్తవ్యానికి ఉన్న డిగ్నిటీ ఏంటి చెప్పిన, మనకు గొడవలు ఊరోలు గొడవ అన్నట్టు మనం గొడవలు ఆడుకోదు, ఊరోలు మాట్లాడినట్టు మనం మాట్లాడు. ఎందుకంటే మనం ఏర్పాటు చేయబడిన నిజమైన ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటలో ప్రతి తీగే మంచిది. ఇందులో ఏ తీగ పాడైనా ప్రభు ఖచ్చితంగా బాధపడతాడు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను మీకు అర్థమైందని. ఎవరు నిజమైన ద్రాక్షవల్లి? ప్రభు. ఎవరు నిజమైన ద్రాక్ష తీగలు? క్రైస్తవులు. నిజమైన అన్నాడంటే అంతకుముందు అబద్ధంగా మారిపోయింది ఎవరు? ఇశ్రాయేలు. అంతకుముందు ఉన్నది ఎవరు? ఆదాము సంతానం. ఇప్పుడు ఎదురు చూస్తున్న ఫలంలో ఎక్కడ చూస్తున్నాడు? ఇదిగో నీలో నాలో. అందరిని ప్రేమించండి, సమానంగా ఉండండి. బతికేది లింగుమని 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల్లో సంఘము మన వలన ఏం మేలు పొందింది, సంఘం వలన మనం ఏం మేలు పొందాం. రోజుగా చనిపోతే ఆయన ఒక సమాధానం ఉదాహరణ వదిలి వెళ్ళిపోయాడు. ఈ సంఘంలో నువ్వు చనిపోతే రేపొద్దున ఈ సంఘానికి, ఊరికి నువ్విచ్చే ఫలం ఉదాహరణ ఏంటో ప్రతిరోజు నెమరేసుకుని ఈ భక్తిని కొనసాగించు. ఒకరోజు నెమ్మదిగా చనిపోండి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోండి. అప్పుడు దేవుడు అనాలి, నిజమైన ద్రాక్ష తీగ. అలా కాకుండా వచ్చి కుళ్ళు కుతంత్రాలన్నీ ఇక్కడ మాట్లాడుకుంటూ నేను చెప్తున్నానండి, సీరియస్గా దేవుని చేత దెబ్బల మీద దెబ్బలు తింటారు. ఎక్కడ వంచేలా అక్కడ వంచేస్తాడు. విలువలు లేని సంఘాన్ని పెళ్ళగిస్తాడు. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ని లేపి ఈరోజు ఫ్రీడమ్ సంఘాలను దేవుడు తీసుకొచ్చాడంటే, ఇప్పుడు ఈ సంఘంలో సరైనది లేకపోతే ఈ సంఘాన్ని కూడా లేపి మరో సంఘాన్ని దేవుడు పెట్టేస్తాడు. ఆయన అంత రాడికల్గా ఉంటుంది. ఉన్నదాన్ని జాగ్రత్తగా చూడాలి. చూడలేనందుకు ఈరోజు బయటకు వచ్చింది విప్లవం. మరలా ఇక్కడ లేకపోతే మళ్ళీ విప్లవం వస్తుంది. మళ్ళీ ఎవరో ఒకరు లేస్తారు, మళ్ళీ తగిన గుణపాఠాలు మనకి నేర్పిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన.